గత సీజన్లో బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో తన బ్యాటింగ్ యూనిట్ను మరింత ప్రమాదకరంగా మార్చింది. ఈసారి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అభిమానులు అపారమైన అనుభవాన్ని చూసే ఛాన్స్ ఉంది. అయితే షమీ రాకతో జట్టు బౌలింగ్కు మరింత బలం చేకూరిందనే చెప్పుకోవచ్చు. కంటెంట్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఫైనలిస్ట్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీ20 క్రికెట్ నిర్వచనాన్నే మార్చేసింది. ఈ జట్టు ఒకే సీజన్లో ఎన్నో ఐపీఎల్ రికార్డులను సృష్టించింది. వీటిని బద్దలు కొట్టడం అయితే అంత సులభం కాదనే చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జట్టు అభిమానుల సంఖ్య వేగంగా పెరగడానికి ఇదే కారణం. ఈసారి కూడా ఈ జట్టు ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అభిమానులు మరోసారి తుఫాన్ ఆటను చూడాలని ఆశిస్తున్నారు. వేలంలో సిద్ధం చేసిన జట్టును చూస్తే హైదరాబాద్ జట్టు తన ఆట శైలితో ఎటువంటి మార్పులు చేయబోదని స్పష్టమవుతుంది. ఇప్పటికే తుఫాన్ బ్యాటింగ్ లైనప్ను ఈసారి మరింత బలోపేతం చేసే ప్రయత్నం జరిగింది. ఐపీఎల్ 2025లో కావ్యమారన్ జట్టులో ఎంతమంది మ్యాచ్ విన్నర్లు, ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాళ్లు ఎంతమంది ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం. 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 సంవత్సరాల తర్వాత తొలిసారి ఫైనల్ ఆడింది. తమ మొదటి 7 ఆటల్లో 5 విజయాలతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. చివరికి మరో 3 విజయాలతో మరో ఫలితం తేలని మ్యాచ్లో వారు గ్రూప్ దశలో చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో 17 పాయింట్లతో సమంగా నిలిచింది. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఎస్ఆర్హెచ్ 2వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫైర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. కానీ క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అక్కడ మళ్ళీ కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. అయితే గత సంవత్సరం ఎస్ఆర్హెచ్ మరింత దూకుడు బ్యాటింగ్ చేసి జట్టును ముందుకు తీసుకెళ్లింది. 3 సార్లు 250కి పైగా స్కోర్లు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 3 వికెట్లకు 287 పరుగులతో టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ లైనప్ లో ఇప్పటికీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తాజాగా ఇషాన్ కిషన్ మరో తుఫాన్ బ్యాట్స్మెన్ చేరడంతో ఎస్ఆర్హెచ్ టెంప్లెట్ ను మరింత మార్చే అవకాశం ఉంది. టాప్ 5 లో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ లో భారత బ్యాట్స్మెన్ లేకపోవడం గమనార్హం. అనికేత్ వర్మ తన తొలి సీజన్ లో ఉన్నాడు. అభినవ్ మనోహర్ 2024లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. సచిన్ బేబీ చివరిసారిగా 2021లో ఐపీఎల్ లో ఆడాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు. అలాగే 4వ విదేశీ ఆటగాడిగా కమిందు మెండిస్ ను చేర్చుకోవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వయంగా నాయకత్వం వహిస్తాడు. జయదేవ్ ఉన్నత్కథను మొదట విడుదల చేసింది. ఆ తర్వాత జట్టు తిరిగి సంతకం చేసింది. కానీ 2025 నాటికి వారికి కొత్త బౌలింగ్ దాడి తయారైంది. ప్యాట్ కమిన్స్ ఉన్నత్కథలకు ఇప్పుడు మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ మద్దతు ఉంది. 2014 నుంచి ఎస్ఆర్హెచ్ తో ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ తో లేనందున షమి వారి ప్రధాన బౌలర్ గా కొత్త బంతిని నిర్వహించే అవకాశం ఉంది. విదేశీ బౌలర్లలో ఎస్ఆర్హెచ్ ఆడమ్ జంపా, ఆల్రౌండర్ వియాన్ మోల్డర్ ను తీసుకోవచ్చు. అయితే నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, కమింద్ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. గత సీజన్లో అభిషేక్ శర్మ హెడ్ ప్రత్యర్థి జట్ల ఆటను పూర్తిగా దెబ్బతీశారు. పవర్ ప్లేలో పరుగుల వర్షం కురిపించారు. కానీ సీజన్లోని చివరి 4 మ్యాచ్ల్లో ఇద్దరు అదే ఫామ్ ను కొనసాగించలేకపోయారు. ఇద్దరు కలిసి 15 పరుగులు మాత్రమే జోడించారు. అయితే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు సగం సీజన్ అయినా తమ తుఫాన్ ను కొనసాగించినట్లయితే ప్రత్యర్థి జట్టులోకి ఇబ్బందులు తప్పవు. ఇక కమిందు మెండిస్ 12 మ్యాచ్ల తర్వాత 62 టెస్టు సగటున కలిగి ఉన్నాడు. కానీ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కోవడంలో అతని సామర్థ్యం ఐపీఎల్ లో కూడా ఉపయోగపడుతుంది. ప్రధానంగా బలం మీద ఆధారపడిన ఎస్ఆర్హెచ్ లైనప్ లో పరిస్థితులు లేదా మ్యాచ్ పరిస్థితి డిమాండ్ చేస్తే అతను ఆర్డర్ ను కూడా పెంచుకోవచ్చు. అతని ఫింగర్ స్పిన్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక కమిన్స్ మడమ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడలేదు. కానీ అతను మళ్ళీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అతనికి శస్త్రచికిత్స అవసరం లేదు. పునరావాసం ద్వారా కోలుకున్నాడు. గతేడాది జూలైలో జరిగిన ఎమ్మెల్సీ ఫైనల్లో అతను చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడుతూ కనిపించాడు. ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లో పర్యటిస్తుంది. ఐపీఎల్ అంతటా అతను గాయాల నుంచి విముక్తి పొందాలని ఆస్ట్రేలియా ఆశిస్తుంది. ఇంగ్లాండ్ భారత పర్యటన సందర్భంగా బ్రైడెన్ కార్స్ ఎడమ కాలుకు గాయమైంది. దీని కారణంగా ఎస్ఆర్హెచ్ అతని స్థానంలో వియాస్ మోల్డర్ ను చేర్చుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహమ్మద్ షమి లేదా ఆడమ్ జంపా.